నమస్కారం అండి. నేను డాక్టర్ సుధాకర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇవాళ మనము కాక్సిడీనియా ఆర్ టెయిల్ బోన్ పెయిన్ గురించి మాట్లాడతాం. సో మన స్పైన్ లో ఉన్న చిట్ట చివరి బోన్ ని కాకిక్స్ అంటారు. సో ఏ కారణం చేతైనా ఈ కాకిక్స్ కి దెబ్బ తగిలి అక్కడ ఇన్ఫ్లమేషన్ ఎడిమా డెవలప్ అయినప్పుడు కంటిన్యూస్ గా పెయిన్ జనరేట్ అవుతుంది. దాన్నే కాక్సిడీనియా ఆర్ టెయిల్ బోన్ పెయిన్ అంటారు. సో రీజన్ చూసుకున్నట్టయితే మోస్ట్ కామన్ ఏంటంటే ఎప్పుడైనా కాలు జారి చతికిల పడ్డప్పుడు కానీ, ఆర్ బైక్ డ్రైవింగ్ అంటే హార్డ్ సీట్ మీద కూర్చొని చాలా దూరం బైక్ డ్రైవింగ్ రెగ్యులర్గా డ్రైవ్ చేసేవాళ్ళు కానీ, ఆర్ సైకిల్స్ కొంచెం సైక్లింగ్ అప్పుడు ఏమవుతుందంటే ఆ సైకిల్ సీట్ హార్డ్గా ఉండటము, దాని మీద ఫాస్ట్గా తొక్కుతున్నప్పుడు సడన్లో పడ్డప్పుడు కానీ, సో ఏ కారణం చేతైనా పడ్డప్పుడు ఈ చిట్ట చివరి బోన్ దెబ్బతింటాము. అయితే ఈ చిట్ట చివరి బోన్ దగ్గర ఒక నర్వ్ ప్లెక్సస్ ఉంటుంది, దాన్ని గ్యాంగ్లియర్ ఇంపార్ అంటాం. సో ఎప్పుడైతే ఇక్కడ ఈ బోన్ కి దెబ్బ తగిలినప్పుడు ఈ చుట్టుపక్కల కమిలిపోవడము, వాపులు చేరినప్పుడు ఈ నరాల మీద ప్రెషర్ పట్టడము, దీనివల్ల ఏంటంటే కంటిన్యూస్ గా పెయిన్ రావడం. సో ఈ పెయిన్ వల్ల ఏమవుతుంది, ఒక హార్డ్ సర్ఫేస్ మీద కూర్చోవాలన్నా కష్టం అవుతుంది. ఎక్కువ దూరం ప్రయాణం చేసినప్పుడు కార్లో, బైక్ లో కూర్చోవాలన్నా, బస్సులో కూర్చోవాలన్నా కష్టం అవుతుంటుంది. ఎప్పుడైనా కూర్చొని లేచినప్పుడు కష్టం అవుతుంటుంది. ప్లస్ కూర్చొని ఎస్పెషల్లీ వెనక్కి ఒరిగినప్పుడు కూడా ఈ బోన్ మీద ప్రెషర్ పడటము, దానివల్ల నొప్పి రావడము, సో కాన్స్టెంట్ గా పెయిన్ రావడము, తర్వాత ఎస్పెషల్లీ మోషన్ పోయినప్పుడు పెయిన్ రావడము. సో ఇట్లా రెగ్యులర్ గా పెయిన్ తోటి సఫర్ అవుతుంటారు. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ లో పెద్ద బేబీ ఉన్నప్పుడు, ఆ డెలివరీ అవుతున్నప్పుడు కూడా ఒకసారి ఈ బోన్ ఇక్కడ గ్యాంగ్లియర్ ఇంపార్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. సో పోస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా కామన్ గా ఇలాంటి పెయిన్స్ చూస్తుంటాం. సో ఇలా పెయిన్స్ సఫర్ అయ్యే వారికి మా పెయిన్ క్లినిక్స్ లోపల ఫస్ట్ పేషెంట్ ని క్లినికల్ గా ఎవాల్యుయేట్ చేశాక ఆపరేషన్ లేకుండా చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా, అంటే ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ గ్యాంగ్లియర్ ఇంపార్ బ్లాక్స్ అంటాం. అంటే ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్తాం కానీ ఆపరేషన్ లేకుండా ఒక ½ an hour ప్రొసీజర్ ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే గ్యాంగ్లియర్ ఇంపార్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ లోకల్ అనెస్థెటిక్స్ విత్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇవ్వటం ద్వారా అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఎడిమా తగ్గుతుంది, వాపు తగ్గుతుంది. సో ఒకవేళ చిన్న ఇంజెక్షన్ పద్ధతులతో అవ్వనప్పుడు ఇంకొక డే కేర్ ప్రొసీజర్స్ లైక్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ గ్యాంగ్లియర్ ఇంపార్, చిన్న నీడిల్ ఇక్కడ పెట్టి ఒక టెంపరేచర్ ద్వారా అక్కడున్న గ్యాంగ్లియర్ ఇంపార్ వాపు తగ్గించడము, దాని ఇన్ఫ్లమేషన్ తగ్గటం. దాని తర్వాత ఫాలోడ్ బై కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. అంటే ప్రికాషన్స్ అంటే ఒకటి వెయిట్ కొద్ది వరకు తగ్గటము, తర్వాత కొన్ని నెలల పాటు ఒక డోనట్ పిల్లోస్ అని ఉంటాయి. అంటే మనం కూర్చున్నప్పుడు ఈ టెయిల్ బోన్ కింద స్ట్రక్చర్స్ కి తగలకుండా ఒక పిల్లో, రౌండ్ కుషన్ షేప్ పిల్లోస్ ఉంటాయి. అంటే వాటిని డోనట్ పిల్లోస్ అంటారు. సో కొన్ని రోజులు ఆ కుషన్స్ యూజ్ చేయడము, తర్వాత వెయిట్ తగ్గించుకోవడము, కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవడము. సో ఈ పద్ధతుల ద్వారా ఇలా టెయిల్ బోన్ పెయిన్ కాక్సిడీనియాతో సఫర్ అయ్యే వారికి ఆపరేషన్ లేకుండా ఒక చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా, డే కేర్ ప్రొసీజర్స్ ద్వారా ఒక మంచి లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ సొల్యూషన్స్ మా పెయిన్ క్లినిక్స్ అవైలబుల్ ఉన్నాయండి. థ్యాంక్ యూ.